ప్రస్తుతం ఏపీ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం. మంత్రి గారు కూర్చోండి. ద క్వశ్చన్ నెంబర్ 1481181 డీమ్డ్ టు హ్యావ్ ఏ ఆన్సర్. ప్లీజ్ కూర్చోండి. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. స్పెషల్ మెన్షన్ ప్లీజ్, స్పెషల్ మెన్షన్. రామసుబ్బారెడ్డి గారు స్పెషల్ మెన్షన్. కూర్చోండి. అధ్యక్ష, సమాధానం చెబుతుంటే వినే ఓపిక లేకపోతే ఎలాగా? అధ్యక్ష, వినాలి కదండి, వింటే చెప్తారు. ఇప్పుడే మంత్రి గారు కూడా మీరు ఏది అడిగితే దానికి సమాధానం చెప్పవసలా. వినండి, చైరు ఏ సమాధానం అయితే చెప్పమంటుందో ఆ సమాధానం చెప్పాలి. వాళ్ళు 100 ప్రశ్నలు అడుగుతారండి. 100కి వినండి, ఇమీడియట్ గా మంత్రి గారి దగ్గర ఆన్సర్ ఉండదు. ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సంబంధించిన ఆన్సర్ రెడీగా ఉంటుంది. సరే, ఓకే. మీకు ఓపిక లేదు, వాళ్ళకి ఓపిక లేదు. రామసుబ్బారెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈ కుందు నదిపై రాజోల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ముంపు గురయ్యేటువంటి 8,000 ఎకరాలలో 4,000 ఎకరాలకు దాదాపు సుమారు అవార్డు పాస్ చేసి రైతు దగ్గర భూసేకరణ అగ్రిమెంట్ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత భూసేకరణకు సంబంధించి కాంపెన్సేషన్ డబ్బులు రైతులకు పే చేయలేదు అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి అట్లే ఇబ్బంది పడుతున్నారు రైతులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో దమ్మలమడుగులో రిజిస్ట్రేషన్స్ కూడా నిషేధించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఈ భూములన్నీ ప్రభుత్వ పరిధిలో ఆధీనంలో ఉన్నాయి కాబట్టి, అవార్డు పాస్ అయినాయి కాబట్టి రిజిస్ట్రేషన్స్ కూడా నిలిపివేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రైతులు అమ్ముకునేదానికి లేదు, కొనేదానికి లేదు. ప్రభుత్వం రైతులకు భూములకు చెల్లించాల్సిన పరిహారాన్ని చెల్లించడం లేదు అధ్యక్ష. ఇదే క్వశ్చన్ అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, నేను గత సెషన్లో వేయడం జరిగింది అధ్యక్ష. క్వశ్చన్ వేస్తే రాజోలి ప్రాజెక్టు కింద ముంపు గురయ్యే భూములకు అవార్డు పాస్ చేశారా అంటే లేదని వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 12,50,000 కంటే పరిహారాన్ని పెంచి ఇస్తామన్నారు. ఏమన్నా ప్రతిపాదన ఉందా అంటే ఏం లేదన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈ అవార్డు పాస్ అయిన భూములకు ఏమన్నా కాంపెన్సేషన్ పే చేస్తారంటే ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు అధ్యక్ష. చర్చ కదమ్మా అధ్యక్ష, క్వశ్చన్ చదవండి అధ్యక్ష. తప్పుతో వినండి. మీరు అడిగితే మీకు కూడా సమాధానం చెప్పాలంటే వినండి. ఆయన అడిగేది గతంలో అవార్డు పాస్ అవ్వలేదన్నారు, ఇప్పుడు అవార్డు పాస్ అయిందంటున్నారు. అక్కడ రిజిస్ట్రేషన్ ఆగిపోయి దానికి అడుగుతున్నారు ఆయన. మీకు అభ్యంతరం ఏంటి దానికి? అసలు మీకు అభ్యంతరం ఏంటి? కూర్చోండి మీరు అధ్యక్ష. ఇది గౌరవ మంత్రి గారి ద్వారా మాకు సభకు సమర్పించిన సమాధానం అధ్యక్ష. అక్కడ ప్రభుత్వం అవార్డు పాస్ చేసింది, ప్రతి రైతు నుంచి కూడా అగ్రిమెంట్లు కూడా తీసుకున్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఈ గౌరవ సభకు తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా, సభను తప్పుతో పట్టించే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? నేను అవార్డు పాస్ చేసినటువంటి అధ్యక్ష రైట్ ఇన్ఫర్మేషన్ లో అధ్యక్ష అధ్యక్ష అవార్డు పాస్ చేసినటువంటి కాపీలు అధ్యక్ష మీకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగితే ఈ సభకు కూడా తప్పుడు సమాచారం మంత్రి గారు కానీ అధికారులు పరిశీలించి ఇవ్వాలి కదా అధ్యక్ష. ఒక్కరితో సంబంధించింది కాదు అధ్యక్ష, కొన్ని వేల మంది రైతులకు సంబంధించిన సమస్య. 3 సంవత్సరాల రిజిస్ట్రేషన్స్ కూడా జరగకుండా పూర్తిగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. పరిహారం చెల్లించే ప్రశ్నే ఉత్పన్నం కాదండి. అర్థమైంది. ఇంకొక రిక్వెస్ట్, ఆ నిషేధాన్ని కనీసం ఎత్తివేయమని చెప్పండి అధ్యక్ష ప్రభుత్వాన్ని. ఈ పెద్దమూడెం మండలంలో ఒక్క నిమిషం అధ్యక్ష. అదేవిధంగా బలపనగూడూరు అధ్యక్ష, పెద్దమూడెము, ఉప్పలూరు, నెమలదిన్నె, గర్చెలూరు, చిన్నమూడెం గ్రామాలకు సంబంధించినటువంటి ఈ నిషేధాన్ని మీ ద్వారా పేమెంట్ చేయలేమంటున్నారు, ఎత్తివేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. సోమవీర్రాజు గారు.
అధ్యక్ష, తూర్పుగోదావరి జిల్లా లంక పరివాహక భూముల్లో విస్తృతంగా అక్రమ స్థాయిలో మట్టి తవ్వకాలు సభకు దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. చొప్పెల్ల, జొన్నాడ, మూలస్థానం ప్రాంతాల్లో వందలాది ఎకరాల సారవంతమైన లంక భూములను అర్ధరాత్రి వేళ వందల సంఖ్యలో ట్రాక్టర్లు అదేవిధంగా జేసీబీలతో 30 అడుగుల లోతు వరకు మట్టిని ఇటుకల తయారీ కోసం అక్రమంగా తరలిస్తున్నారు అధ్యక్ష. జొన్నాడ ప్రాంతంలో సుమారు 200 ఎకరాలు, చొప్పెల్ల ప్రాంతంలో సుమారు 300 ఎకరాలు. ఈ విధంగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. లంక భూములు పూలు, పండ్లు, కూరగాయలు మరి ఇతర పంటల పెంపకానికి అత్యంత అనుకూలమైనవి. ఇవి కేవలం వ్యవసాయ భూములు మాత్రమే కాకుండా గోదావరి నది వరద నియంత్రణలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ భూములను 35 అడుగులు లోతు వరకు తవ్వడం వలన నదీ ప్రవాహ స్వభావం మారే ప్రమాదం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా కరకట్టగా అనుకునున్న గ్రామాలు వర్షాకాలంలో ముంపుకు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం భూమి నష్టం కాదు అధ్యక్ష, రైతుల జీవనాధారం, పర్యావరణ సమతుల్యత, ప్రజల ప్రాణభద్రతకు సంబంధించిన తీవ్రమైన విషయంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందువలన ప్రభుత్వాన్ని నేను సభ ద్వారా కోరేది, వెంటనే అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దళాలతో దర్యాప్తు చేయాలి.